పరిపాలన సౌలభ్యం కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9 జిల్లాలను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఒకవేళ జనగామ జిల్లాను తాకితే జిల్లా అగ్నిగుండం అయిపోతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి పాలన గాలికి వదిలేసిందని ఆరోపించారు. కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చి తల్లి తెలంగాణ విగ్రహాన్ని మార్చేసి అదేవిధంగా ఈరోజు కొత్తగా 9 జిల్లాలను తీసేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల ఆకాంక్ష మేరకు చిన్న జిల్లాలు, చిన్న రెవెన్యూలు, చిన్న మండలాలు, చిన్న గ్రామాలుగా ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యేకంగా జనగాం జిల్లా కోసం అయితే జనగాం జిల్లా సాధన కమిటీ జాక్ పేరుతో దాదాపు 500 పైచిలకు రోజులు మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షలు చేసిన సంగతి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అలివిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోయి 6 గ్యారంటీలను 420 హామీలకు తిలోగతాలు ఇచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, కొత్తగా సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టింది లేదు, ఎక్కడ ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క చెట్టు కూడా నాటలేదు, ఒక్క మొక్క కూడా ఎక్కడ కూడా నాటిన పరిస్థితి లేదు. ఏ జిల్లా ప్రజలు మాకు ఈ జిల్లా వద్దు అని లేదా కావాలని ఎక్కడైనా పోరాటం చేసినలా